రేపటి నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 6 మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అటు నుంచి నేరుగా భద్రాచలానికి సీఎం వెళ్లనున్నారు. సుమారు 1,60,00,000 బడ్జెట్ తో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, రేపు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే ఉదయం చేరుకున్నారు. ఉదయం 8:40 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక చాపర్లో హైదరాబాద్ నుంచి అయితే యాదగిరిగుట్ట దేవస్థానానికి చేరుకున్నారు. ఉదయం 9:30 ప్రాంతంలో యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. మొత్తంగా రేపటి నుంచి 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 11 రోజుల పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరో 5 మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మొత్తం 6 మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అయితే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అక్కడి నుంచి నేరుగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి అయితే వెళ్లబోతున్నారు. మొత్తంగా సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రావడం, అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంలో మొత్తం కూడా అటు ఆలయ అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది.